హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే సార్, ఎప్పుడు ఎటువంటి ఘటనలు జరిగినా కూడా ఏదో ఒక డైవర్షన్ ఇష్యూ తీసుకొచ్చి ఆ ఇష్యూతో డైవర్షన్ చేయడం అనేది గత 10-11 నెలలుగా కూటమి పాలన వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో విరివిగా చూస్తూనే ఉన్నాం. ఈరోజు షర్మిల గారు కొత్తగా తెర మీదకి వచ్చారు. గన్నవరంలో నుంచి నేను ఉద్దండరాయనపాలెం వెళ్తుంటే పోలీసులు వచ్చి అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం కావచ్చు. హౌస్ అరెస్ట్ చేస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు, నా పార్టీ ఆఫీస్కి వెళ్ళే స్వేచ్ఛ నాకు లేదా, నా పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి మీ పర్మిషన్ కావాలని చెప్పి ఆవిడ గొడవ పెట్టడం, వాళ్ళతో వాగ్విదానికి దిగి అక్కడి నుంచి అక్కడ అలాగే పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళా ఉద్దండరాయనపాలెంకి రావాలి అనుకుంటే అక్కడ పోలీసులు మళ్ళీ నిరోధించడం, అక్కడే ధర్నాకి దిగి నాకు బెయిడీలు వేయండి, నన్ను అరెస్ట్ చేయండి అంటూ కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయటం. ఏం సార్ అసలు ఇవి డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, లేకపోతే దీని వెనక వేరే ఇష్యూ ఉంది అనుకోవాలా? ఏం చెప్తారు అసలు ఈ అంశానికి సంబంధించి? ఆవిడకి ఏ పనులు చేసినా కూడా మైలేజ్ రావట్లేదు, ఆశించిన మైలేజ్ రావట్లేదు షర్మిల గారికి. అది డైవర్షన్ పాలిటిక్స్ అంటే అనుకోవచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా రావట్లేదు ఆవిడకి మైలేజ్. నన్ను అరెస్ట్ చేయండి అని, లేకపోతే ఇంకోటని చేసినప్పుడు తెలంగాణలో కనీసం పార్టీ కార్యకర్తలు 100 మంది 200 మంది వెనకాల వచ్చి ధర్నా చేయాలి కదా ఆవిడతో పాటు. పట్టుమని 10 మంది కూడా రావట్లేదు. మొదటి నుంచి నైజంగానే చూసుకుంటే తెలంగాణలోకి వచ్చారు, పాదయాత్ర విపరీతంగా చేశారు, కాళ్ళు నిప్పెట్టేసేలాగా, కానీ ఆశించినంత మైలేజ్ రాలేదు. తర్వాత ఇక్కడ కూడా నేను పలానా కార్యాలయానికి వెళ్తున్నాను కనుక్కోండి అని చెప్పి వెళ్ళడం, అక్కడ పోలీసులు వెళ్ళడానికి వీలు లేదంటే ఆవిడ కారు నుంచి దిగింది. ఆవిడ ఆ మొండితన కారు తోటే తీసుకెళ్ళిపోయారు. అంటే సింపతి వస్తుంది అనుకున్నారు. సింపతి అని వచ్చిందా? రాలేదు. ఆవిడ కారు నేను దిగనంటే ఒక లేడీని ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు ఏమన్నా పట్టుకుని తీసుకెళ్దాం అనుకుంటే కొడుతున్నారు వాళ్ళు, కానిస్టేబుల్ కూడా కొడుతున్నారు. గతంలో జరిగింది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో సేమ్ ఇక్కడ అదే ప్లే. అక్కడ జరగలేదు, అక్కడి నుంచి పంపించారు. అసలు ఇక్కడే జీరోగా ఉంది. జీరోగా ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పక్క వెళ్ళిపోయారు. పోనీ ఈవిడైనా పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇంకా మనకు ప్రతిపక్షం లేదు కదా అనుకుంటే ఈవిడ వల్ల అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీనే పూర్తిగా చెతికిలిపోయింది. ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే అన్నట్టుగా ఉంది తప్ప 1% కూడా పెరగలేదు. సో పెరగకపోవడానికి గల కారణం ఏమనుకుంటారు? చెప్పాలంటే ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా ఇంప్రూవ్మెంట్ చూపిస్తేనే కదా పైన ఏమైనా చేసేది. ఏదో రాజ్యసభకి వెళ్ళాలని ఉంది ఇక్కడ, లేకపోతే ఎంతకాలం అని చేస్తారు? రేపు పొద్దున ఎంత ప్రెసిడెంట్గా చేసినా ఎవడో చేయని పార్టీకి ప్రెసిడెంట్గా ఇవిడి చేస్తే అలా సేవ చేస్తూ కూర్చోడమే తప్ప ఫలితం ఏమి ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి. సో ఏదో రకంగా కొంత నిలబెట్టినట్టుగా చూపెడితే అప్పటి నుంచి అక్కడ మార్కులు వేయించుకుని ఏ రాజ్యసభకో దేనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇవిడికి మార్కులు పడట్లేదు. సో ఏదో అవకాశాన్ని పెట్టుకుని అరెస్ట్ అయినట్టుగానో ఇంకోటనో ఏదో కార్యక్రమం చేసి పడితే ఆటోమేటిక్గా మనం ఏదో అప్గ్రేడ్ అవ్వచ్చు అన్న భావనలో ఇవిడ ఉన్నారు. ఇప్పుడు ఈవిడ వెళ్ళేది ఎక్కడికి? ఆల్రెడీ 2వ తారీఖున ప్రధానమంత్రి గారు వస్తున్నారు అమరావతి పర్యటనకి. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అక్కడ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ముష్కర్లు, ఉగ్రవాదులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. మనం బయట వ్యక్తులతో కాదు, ఇక్కడ వ్యక్తులతో పోరాటం చేయాలి. అక్కడి నుంచి ఏముంది వచ్చిందంటే బిచ్చగాల రూపంలో ఎక్కువ మంది తిరుగుతున్నారు అమరావతి చుట్టూ, విజయవాడ చుట్టూ. ఎందుకంటే బిచ్చగాళ్ళు ఎవడో కూడా ఏ పోలీసులు పట్టించుకోడు. ఏదో మామూలుగా చొక్కాలు చింపుకునో అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరో మతి భ్రమించినోడనో లేకపోతే ఇంకోటనో అనుకుంటారు తప్ప వాళ్ళని వచ్చి తనిఖీలు చేయడాలు ఇవి చేయరు. అలా పాత సంచులు అన్నట్లు వాళ్ళ ద్వారా తిరుగుతున్నారు. వాళ్ళ ద్వారా మోడీ గారికి ప్రమాదం ఉందన్నట్టు హెచ్చరికలు వచ్చాయి. ఇప్పుడు అందులో లష్కర్ వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు కదా, మోడీ గారిని చంపేస్తాం అన్నట్టుగా. సో ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఎవరిని కూడా దగ్గర రాని ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో నేను ఒక 100 మంది గుంపు వేసుకుని నా ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నా అంటే 4 రోజులు పోయి వెళ్ళమనంటే ఎవడు అడ్డుకుంటాడు? ఇలాంటి పరిస్థితులు వెళ్ళి గలాట సృష్టించడం ద్వారా, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం ద్వారా మైలేజ్ పొందుతామని చూసుకుంటున్నారు. అంటే ఇది షర్మిల గారి సొంత మైలేజీ కోసం ఆవిడ పడుతున్న తాపత్రయం అనుకోవాలా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి డ్యామేజ్లో డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి డ్యామేజ్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏం కదండి. ఇప్పుడు
షర్మిల గారికి మైలేజీ పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితిలో వెళ్తే ఇప్పుడు మామూలుగా మోడీ గారి పర్యటన లేదు, ఇంకోటి లేదు. ఇప్పుడు ఆవిడ వెళ్తే ఎవడైనా అడ్డుకుంటాడా? అడ్డుకోరు కదా. వారం రోజుల ముందుకు ఎందుకు వెళ్ళలేదు మీరు? వారం రోజుల తర్వాత వెళ్ళండి. ఎందుకు వెళ్ళారు? ఆ రోజు వెళ్ళరు, ఇప్పుడే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వెళ్ళడం ద్వారానే గలాటా జరుగుతుంది. పోలీసులు అడ్డుకుంటారు, పోలీసులు అడ్డుకుని అరెస్ట్ గట్టా చేస్తారు. తర్వాత మైలేజ్ వస్తుంది. ఇది ఒక చీప్ పాలిటిక్స్. ఇప్పుడు పాలిటిక్స్ అన్నది ఫెయిర్ గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు నిజంగా ప్రోగ్రామ్ ఆడు ఫిక్స్ చేసుకుంది కాకుండా ముందుగానే ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ అనుకుందాం. ఇలాగ ఇక్కడ దేశవ్యాప్తంగా పాకిస్తాన్ తోటి గొడవలు ఉండడం వల్ల ప్రధానమంత్రి మోడీ గారు కూడా టార్గెట్ లో ఉన్నారు. అందువల్ల ఇటువంటి పరిస్థితులు ఎవరిని రానవట్లేదంటే సరే నా ప్రోగ్రామ్ నేను తర్వాత పెట్టుకుంటాను అని చెప్పి వెళ్తే అది ఉందాతనంగా ఉంటది పాలిటిక్స్. ఇప్పుడు దాంట్లో అప్పుడు అలాగ ఉందనుకోండి, వార్తలు ఏమైనా పడతాయా? వార్త అంత హైలైట్ అవుతుంది కదా. ఇప్పుడు వెళ్ళారు, పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న పోలీసులు ఇలా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇలా చేశారు అలా చేశారు ఏమో చెప్పడం, బీజేపీ వీళ్ళందరూ కలిసి నన్ను తొక్కేస్తున్నారు. ఎందుకంటే నేను కానీ అక్కడికి వస్తే మొత్తం నా దాటికి ఎవడో తట్టుకోలేడు, రేపు పొద్దున కాబోయే లేతని లేకపోతే చీఫ్ మినిస్టర్ నేనే కాబట్టి దాన్ని ఎవడో తట్టుకోలేడు అన్నట్టుగా ఈవిడ బిల్డప్ ఇచ్చుకోవడానికి ఈవిడ ప్రయత్నం. అక్కడ అంత లేదు. సో అందువల్ల ఏంటంటే చీప్ పాలిటిక్స్ తప్ప దేనికి అంత మైలేజ్ రాదు. అసలు దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే షర్మిల గారు కార్యక్రమం గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. గతంలో కూడా జరిగింది కదా, తెలంగాణలో కూడా జరిగింది కదా. అయితే మేడం గారు అయితే షర్మిల గారు మొత్తం తిరుగుతున్నారు, కష్టపడి తిరుగుతున్నారు. కానీ ఎక్కడ ఆవిడంతా చేసినా కూడా ఆవిడకి తగ్గ మైలేజ్ రావట్లేదు అన్నది వాస్తవం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పాదయాత్ర చేసి ఆయన జైల్లో ఉన్న కార్యక్రమం టైంలో ఆవిడ విపరీతంగా తిరిగారు. ఆవిడ ఉపయోగపడింది తప్ప పార్టీకి ఆవిడ ఏ రకంగా లబ్ధి పొందలేపారు. సో తెలంగాణలోకి వచ్చారు. తెలంగాణలో కూడా పార్టీ ఊపు రాకుండానే ఊపు వచ్చింది అన్నట్టుగా భావించుకుని ఈవిడ పాదయాత్ర చేశారు. చివరికి కాళ్ళు నొప్పులు తప్ప దానికి ఫలితమురాలు వేశారు కదా. తెలంగాణ నుంచి తరిమేశారు ఆవిడని ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు తెలంగాణలో ఆవిడ రాజకీయం చేద్దాం సక్సెస్ఫుల్ గా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పంపించారు అనుకోవాలి. ఇక్కడ నేతలంతా కలిసి పంపించారు కదా. ఆవిడ ఏమిటంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవకుండా అడ్డుకున్నారు, రేవంత్ రెడ్డికి ఇవ్వద్దని. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఉన్నది అక్కడ క్యాండిడేట్. అందువల్ల నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నీ ప్రతాపం చూపెట్టి అక్కడ కానీ నిలబడితే చూద్దాం అనేసి. ఇప్పుడు అక్కడికి వచ్చి మా వల్ల నిలబడింది కాంగ్రెస్ అనేటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మహామహులు ఉన్నారు, వాళ్ళ వల్ల నిలబడింది, వాళ్ళ వల్ల వచ్చింది. ఇప్పుడు ఈవిడ వెళ్ళ నిలబడితే అక్కడ నిలబడాలి కదా. అక్కడ ఏమొచ్చింది? ఏమి రాలేదు. అక్కడికి వివేకానంద రెడ్డి గారు హత్య కేసుని హైలైట్ చేద్దాం అనుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో సెంటిమెంట్ వద్దాం అనుకున్నారు. సెంటిమెంట్ వీళ్ళకేమీ లబ్ధి చేకూరలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారంటే వాళ్ళు అన్నది ఏంటంటే తెలుగుదేశం అనేది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి వల్ల అంటలేదు, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసాడు కాబట్టి వాళ్ళు నమ్మలేదు. రౌడీజం తాలూకు చేశారు కాబట్టి నమ్మలేదు అంటున్నారు. కానీ ఒకవేళ అక్క చెల్లెళ్ళ చేసిన కృషికి ఫలితం వచ్చింది అనుకుంటే వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఓడిపోవాలి కదా. వీళ్ళు ఓడిపోవాలి. రెండోది వాళ్ళకి కొంచెం మైలేజ్ రావాలి ఆవిడ పార్టీకి. అంతే కదా. షర్మిల గారి పార్టీకి మైలేజ్ రావాలి. ఇద్దరు కలిసి తిరిగారు కదా. అవును, వాళ్ళది నిజమని నమ్మితే అంతేగా వాళ్ళకి రావాలి. రాలేదు అక్కడ. ఇక్కడ రాపోయినప్పటికి ఏమవుతుంది, పైనుంచి కొంచెం పలచబడుతుంది కదా. ఇప్పుడు ఏదో టైంలో మళ్ళీ చేసి అక్కడ మార్కులు కొట్టి రాజ్యసభకు అక్కడికి వెళ్ళాలి. ఆవిడ ప్రయత్నం చేసుకుంటున్నారు కానీ మరి సక్సెస్ అవ్వట్లేదు. సక్సెస్ కానిటువంటి నేతగా ఆవిడ ముద్రపడిపోయారు షర్మిల గారు. అయితే కష్టపడడం అయితే కష్టపడుతున్నారు. కానీ ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేయట్లేదు. అది చేస్తే ముందుగా చేస్తున్నారు, లేకపోతే తర్వాత చేస్తున్నారు కదా, టైంలో చేయట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి హనుమత్ ప్రసాద్ గారి వివరణ. ఇది నాటి మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.